ఎట్లున్నారు? ఇక్కడున్న అందరికీ నమస్కారం, మన వాళ్ళందరికీ నమస్కారం. ఇది ఇంట్లల్లో యూట్యూబ్లో చూస్తున్న అందరికీ నమస్కారం. అండ్ వెల్కమింగ్ ద ఎంటైర్ కాస్ట్ ఆఫ్ పుష్పక్ విమానం. I hope you are all having a good time and you are all happy today. And to my main man, Bunny Anna, I love you. I love you, Anna. King of the Hill Productions, na production house, second cinema, Pushpaka Vimanam. King... కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ హౌస్ ఇది పెట్టడం వెనకాల ఓ చిన్న ఎమోషన్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను పెళ్లి చూపులు చేసినప్పుడు నా దగ్గర పెళ్లి చూపులు స్క్రిప్ట్, తరుణ్ భాస్కర్ లాంటి డైరెక్టర్ ఉన్న స్క్రిప్ట్ ఉన్నా మేము చాలా వెతికినాం ప్రొడ్యూసర్ల గురించి. నేను జస్ట్ ఎవడే అని ఒక సినిమా చేసిన. సో వీఆర్ ఆల్ న్యూ పీపుల్, సో ఇట్ వాస్ హార్డ్. అంటే ఎవరు మమ్మల్ని నమ్మలేదు, మా మీద డబ్బులు పెట్టడానికి బిలీఫ్ రాలేదు. సో మాకు 1.5 years పట్టింది ఫైనల్గా ప్రొడ్యూసర్స్ దొరకడం. నా దగ్గర అర్జున్ రెడ్డి స్క్రిప్ట్ ఉన్న, సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్ ఉన్నా మాకు ఎవరు డబ్బులు పెట్టడానికి ముందుకు రాలేదు. ఫైనల్గా సందీప్ రెడ్డి వంగ తన సొంత వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొని వాళ్ళ డబ్బులతో సినిమా చేసిండ్రు. అండ్ టుడే సందీప్ రెడ్డి వంగ is making some of the biggest films in the country. Tarun Bhaskar is one of the hottest directors. తరుణ్ భాస్కర్ పెళ్లి చూపుల తర్వాత ఈ నగరానికి ఏమైంది అని ఒక సినిమా చేస్తూ చాలామంది కొత్త యాక్టర్లను లాంచ్ చేసిండు. సో నాకు అప్పుడు ఏమనిపించింది అంటే, నాకు ఎప్పుడైనా సక్సెస్ వచ్చి నా దగ్గర కొంచెం పవర్ ఉన్నప్పుడు, నాకున్న పవర్లో ఇలాంటి డైరెక్టర్లు ఇలాంటి స్క్రిప్ట్లు దొరికితే నేను బ్యాక్ చేయాలి అనే థాట్ ప్రాసెస్తోనే కింగ్ ఆఫ్ ద హిల్ ప్రొడక్షన్ పెట్టడం జరిగింది. ఈ తరుణ్ భాస్కర్, సందీప్ వంగ ఇట్లాంటి మీటర్లోనే సృజన్, హీ వాజ్ ఆల్సో డైరెక్టర్. నాకు ఆల్మోస్ట్ నేను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చేసినప్పటి నుంచి పరిచయం. దామోదర్ అని పెట్టుకున్న పేరు నాకు చాలా కన్ఫ్యూజింగ్, దామోదర్ అనే పిలుద్దాం. సో దామోదర్ నాకు సృజన్ అని పరిచయం లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అప్పుడు నేను యాక్టింగ్ రోల్స్ గురించి వెతుకుతున్నప్పుడు మనోడు డైరెక్టర్ల దగ్గర రైటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుండే. ఒకప్పుడు ఒక స్క్రిప్ట్ కూడా చెప్పిండు నాకు, ఎప్పుడైనా సినిమా చేద్దాం అనుకున్నాం, ఓ స్క్రిప్ట్ నచ్చింది. కానీ చాలా ఏళ్ళ తర్వాత నా డైరెక్షన్లో వెళ్ళినా ఎప్పుడు టచ్లు ఉన్నాడు. అండ్ ఈరోజు నీ సినిమాని నేను ప్రొడ్యూస్ చేయగలిగా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అండ్ ఐఎమ్ హ్యాపీ యాజ్ అ ప్రొడ్యూసర్, ఐఎమ్ వెరీ హ్యాపీ with what you have done with your talent, and I hope you go a long way. And ఈ సినిమా అవ్వడానికి ముఖ్య కారణం ఆనంద్ అండ్ డాడీ. అందరూ డాడీ గోవర్ధన్ రావు అని అందరు ఫుల్ హైప్ ఇస్తున్నారు. డాడీ ఈజ్ లవ్, డాడీ ఈజ్ మోటివేషన్, డాడీ ఈజ్ సమ్మన్ హూ పుషెస్ మీ టు డూ అ లాట్. సో డాడీ ఆనంద్ ఈ సినిమా నమ్మి, నా దగ్గర అసలు టైం లేకుండే సృజన్ పరిచయం, బాగుంది స్క్రిప్ట్ అని తీసుకొచ్చిండ్రు. కానీ ఈ స్క్రిప్ట్ మీరు చూసిండ్రు కదా, చాలా పాపం హీరో. అంటే స్కూల్ టీచరు, పెళ్లి చేసుకోవాలని గోల్, ఎప్పుడైనా హనీమూన్కి వెళ్ళాలని గోల్, పెళ్ళాం లేచిపోతుంది, దెబ్బలు తింటుంటాడు. సో మనకు మజా వస్తుంది కానీ వాని కష్టాలు చాలా కష్టాలు. సో అందరు ముందుకు రారు ఇలాంటి సినిమా చేయడానికి. ఆనంద్ వచ్చి నేను చేస్తా అని అన్నాడు. కొందరి దగ్గర పంపించిన తర్వాత, అరే నీకు పెళ్ళయి పెళ్ళాం లేచిపోయిందంటే ఎవరు నమ్ముతారా అంటే, ఆనంద్ సృజన్ లేదు, మేము వర్కౌట్ చేస్తామని వర్క్షాప్ చేసి, ఓ టెస్ట్ షూట్ చేసి, ఓ ఫోటో షూట్ చేసి నా దగ్గర పట్టుకొచ్చిండ్రు. అది చూస్తే నమ్మకం కలిగింది. అక్కడి నుంచి ఈ రోజు వరకు ద ప్రోడక్ట్ ఐఎమ్ సీయింగ్, ఐఎమ్ సూపర్ హ్యాపీ. ద ఎంటైర్ టీమ్, సునీల్ అన్న ఇస్ బ్రింగింగ్ సో మచ్ వెయిట్ ఇన్ టు ఫిల్మ్స్. ముందు కలర్ ఫోటోకి, ఇప్పుడు ఈ సినిమా కూడా చాలా షోల్డర్ చేస్తుండు ఇలాంటి కంటెంట్ సినిమాలు. గీత్ సేని, సాన్వి, గిరి అన్న, all the cast, Kiriti, Abhi, Naresh sir, all of you have done beautiful jobs and brought a lot of value to the film. So the film is releasing November 12th and ఈ సినిమా ట్రైలర్ ఈరోజు బన్నీ అన్న లాంచ్ చేసిండు. బన్నీ అన్నని నేను ఫస్ట్ టైం చూడడం, అతను బన్నీ అని తెలియదు. నేను మా తమ్ముడు డాడీ అనే సినిమాకి వెళ్ళినాము. సరునర్లో శివగంగా థియేటర్ అని ఉంటుంది. ఆడ సినిమా చూసి
ఒక అబ్బాయి చిన్న రోలు, ఇంపార్టెంట్ రోలు. ఆ సినిమా చూసి బయటికి వచ్చి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే ఆ అబ్బాయి చేసిన డ్యాన్స్ నేను ఎప్పుడు చూడలేదు. నేను హాస్టల్లో పెరిగినా, మాకు హిప్ హాప్ ఇవన్నీ ఏం తెలియదు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఆ డ్యాన్స్ చూసి మేము ఆ అబ్బాయి గురించి, మా అబ్బాయి ఎవరో తెలియదు కానీ ఆ దట్ కిడ్ డిడ్ అమేజింగ్. దట్ కిడ్ వాజ్ అమేజింగ్ మ్యాన్, వాట్ డాన్స్ వాజ్. అట్లా నేను ఆ సినిమా మళ్ళీ చూడలేదు కానీ ఇప్పటి వరకు మీరే కదన్నా, నేనేం కన్ఫ్యూజ్ చేస్తలేను కదా. నేను ఆ ఇంపాక్ట్ అట్లుండిపోయింది. అంటే టిల్ టుడే ఐ రిమెంబర్ హౌ ఐ ఫెల్ట్ వెన్ ఐ వాచ్ దట్ బాయ్ ఆన్ స్క్రీన్. మళ్ళీ ఆర్య అనే సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఎవరో కొత్త అబ్బాయి హీరో, మళ్ళీ వెన్ దట్ బాయ్ వాజ్ మూవింగ్ ఆన్ స్క్రీన్, యు వర్ జస్ట్ లైక్ వాట్ ద హెల్ ఇస్ దిస్, హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్ అనే అంత ఇంపాక్ట్ ఉండింది. ఆ తర్వాత సంబడి పుట్ ఇట్ టుగెదర్ ఫర్ మీ. అంటే అరే డాడీలో అబ్బాయి ఉండే కదా, అదే అబ్బాయి బన్నీ అని న్యూ హీరో అంటే దెన్ ఐ వాజ్ లైక్ షిట్. సో ఇట్ వాజ్ సో అమేజింగ్. దట్ వాజ్ ద ఇనిషియల్ ఇంపాక్ట్ దట్ I carry till today, like how you move on screen, your presence on screen. అక్కడ నుంచి మా పరిచయం, నేను యాక్టర్ అయిన తర్వాత బికాస్ ఆఫ్ బన్నీ అన్నాస్ ఫాదర్ అల్లు అరవింద్ గారు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్. అరవింద్ గారి ద్వారా బన్నీ అన్న ఇంకొంచెం పరిచయం అయ్యారు. అంటే నా గీతా గోవిందం ఆడియో ఫంక్షన్కి వచ్చారు, నా ట్యాక్సీ వాళ్ళ ఆడియో ఫంక్షన్కి వచ్చారు. అండ్ ఈస్ బీన్ అ పార్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సక్సెసెస్. బన్నీ అన్న స్టేజ్ మీద ఉన్నప్పుడు నా గురించి ఎన్నో మంచి మాటలు మాట్లాడారు. కాకపోతే నేను స్టేజ్ మీద పక్కన ఉన్నప్పుడు నేను ఆఫ్ అయిపోతాను అనమాట. అంటే సగం జనాలు అరుస్తుంటారు, బన్నీ అన్న, చిరంజీవి గారు, మహేష్ సార్, ఇట్లా ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఇక్కడ నాకు ఏం నడుస్తుంటుంది అంటే, అరే అసలు ఏం జరుగుతుందిరా, వీళ్ళు అరుస్తున్నారు, ఇక్కడ పక్కన బన్నీ అన్న నిలబడ్డాడు, ఈ భుజం మీద చేతులు పెట్టి మన గురించి మాట్లాడుతున్నారు అని నేను ఏదో ఇట్లా థ్యాంక్ యూ అని తలుపుతుంటా కానీ ఒక్క ముక్క రిజిస్టర్ కాదు. నేను నిన్న మొన్న వీడియోలన్నీ చూస్తున్నా, మా టీం నాకు మనోళ్ళు ఫ్యాన్స్, తెలుగు ఫిల్మ్ ఫ్యాన్స్ చేసే ఎడిట్లు పంపించి మళ్ళీ చూస్తుంటే అరే ఇట్లా మాట్లాడినరు ఒక్కొక్కరు ఇన్ని పెద్ద మాటలు చెప్పిన మన గురించి అని. ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్ అండ్ ఎమోషనల్. బన్నీ అన్న, లాట్ ఆఫ్ you've been a part of a lot of my successes. I hope your success rubs off onto this young team. And మీరందరు సక్సెస్ఫుల్ అయితే, మీరు సృజన్ నువ్వు ఇంకా సినిమాలు చేస్తావు, పిల్లలు మీరు ఇంకా సినిమాలు చేస్తారు, ఆనంద్ ఇంకా సినిమాలు చేస్తారు, అండ్ యుల్ క్రియేట్ మోర్ ఆపర్చునిటీ, మోర్ వర్క్, అండ్ దిస్ జస్ట్ ద ఎకానమీ గ్రోస్. లైక్ ఐ బికేమ్ సక్సెస్ఫుల్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు, నేను ఇది చేయగలుగుతున్నా అంటే మీరు ఇంకో 10 మంది మీరు బిజీ అయిపోయి యాక్టర్లా బిజీ అయితే ఇంకా ఎంతోమంది బిజీ అవుతారు. అండ్ బన్నీ అన్నాస్ కాంట్రిబ్యూషన్ టు దిస్ మూవీ పర్సనలీ ఈజ్ హ్యూజ్ టుడే. బన్నీ అన్న, నేను మీకు అల్లా వైకుంఠపురం ముందు నా బట్టలు పంపించిన, మీరు రిలీజ్ ముందు రోజు ఐ థింక్ సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వెళ్ళినప్పుడు వేసుకున్నారు. అండ్ అల్లా వైకుంఠపురంలో వెంట ఆన్ టు బికమ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్. ఐ విల్ కంటిన్యూ దిస్ రిచువల్. మళ్ళీ పుష్ప ముందు ఓ సెట్, ఓ జత పంపిస్తా. అండ్ ఐ హోప్ Rowdy always brings luck and you keep hitting sixers out of the park. And talking about Pushpa, నేను కొన్ని చూస్తుంటే నాకు కొంతమంది లిమిట్లు పుష్ చేస్తుంటే, అంటే పర్ఫార్మెన్స్ పరంగా అయినా ఆలోచన పరంగా అయినా వాళ్ళు కొన్ని నెక్స్ట్ లెవెల్ స్టఫ్ చేస్తుంటే నాకు నిద్ర పట్టదనమాట. ఇంకా అరే మనం ఏం చేస్తున్నాం రా, అసలు వీళ్ళు ఏంది ఇట్లా ఒకరొకరు బ్యారియర్ పుష్ చేస్తున్నారు అని అనిపిస్తుంది. అండ్ ఇట్ మేక్స్ మీ వన్ కాంపిటేటివ్ స్పిరిట్ ఇన్ మీ. ఇట్ పుషెస్ మీ ఇంకొంచెం జిమ్ గట్టిగా కొడతా, ఇంకొంచెం ఫోకస్ చేస్తా. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ దీస్ పీపుల్ అరౌండ్ పుషింగ్ లిమిట్స్ దట్ మేక్ యూ స్టే ఆన్ యువర్ టోస్. ఈ పుషింగ్ లిమిట్స్తోని దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టైమ్ టు బీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో.
ఇప్పుడు one of the greatest time, like what Bunny Anna is doing with Pushpa, what Prabhas Anna is doing with his films, with RRR, with everyone pushing limits. It's such a great time. నేను కరెంట్లీ మిమ్మల్ని వాడుతున్నాను నా కాంపిటేటివ్ స్పిరిట్ గురించి. నేను ఆ పుష్ప పాటలు, ఆ పుష్ప ప్రమోషన్స్, పుష్పలో పర్ఫార్మెన్స్ చూస్తున్నప్పుడు నాకు ఇంకా చేయాలి, మనం కూడా ఇంకా చేయాలని ఒక ఇన్స్పిరేషన్గా, ఒక కాంపిటీషన్గా, ఒక మోటివేషన్గా మిమ్మల్ని వాడుతున్నా. నేను మీకు ఇది ఆల్రెడీ మెసేజ్ చేశా, బట్ పుష్పలో, అండ్ ఇట్స్ యూ అండ్ ఇట్స్ సుక్కు సార్, సో ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఈవెన్ మోర్. బట్ పుష్పలో ద విజువల్స్, అంటే ఆ ప్రపంచం మీరు క్రియేట్ చేయడము, ఆ క్యారెక్టర్, నాకు ఐకాన్ స్టార్ బన్నీ కనిపించట్లేదు, పుష్పరాజే కనిపిస్తుండు. చిన్న చెప్పు స్లిప్ అయ్యి మళ్ళీ ఇటు అటు చూసి చెప్పేసుకునేది నేను 10 సార్లు చూసింటా. ఒక కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో బిలీవబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఐ థింక్ ఇట్స్ మ్యాజిక్. And it is one of the films I'm waiting forward to the most, and I'm so happy that మీకు కష్టమైన నిన్న రాత్రి 4 వరకు షూటింగ్ చేస్తుండే అంట. కష్టపడండి, డిసెంబర్లో చూసేద్దాం సినిమా. I'm so happy it is coming out super soon. So once again I would like to thank all the lovely, ఇది యాక్చువల్లీ ట్రైలర్ ఈవెంట్, ఉట్టి ప్రెస్ని పిలవాలి, నెమ్మది ఇట్లా పెద్దగా అయిపోయింది. బట్ మీ అందరికీ ఫుల్ లవ్, అండ్ యా, ఐమ్ డన్. పుష్పక విమానం on November 12th. వాచ్ ఇట్ ఆల్ ఇన్ థియేటర్స్. ఇంకొక చిన్న మాట చెప్దాం అనుకున్నా. నిన్న నాకు ఒక 2 minutes సైలెన్స్ ఇవ్వండి. నిన్న పునీత్ అన్న పాస్డ్ అవే, అండ్ నేను తనని జస్ట్ ఒక 2-3 hours కలిసా లైఫ్లో. తను ఇంటికి పిలిస్తే ఇంటికి వెళ్ళి ఓ 2-3 hours గడిపా. సడన్గా వెళ్ళిపోవడం నన్నే చాలా డిస్టర్బ్ చేసింది. చాలామంది చాలా ఎఫెక్ట్ అయ్యారు. తనంటే పరిచయం ఉన్న వాళ్ళు. బన్నీ అన్న కూడా ఇప్పుడే మాట్లాడుతుండే, బన్నీ అన్న కూడా మాట్లాడతారు దీని గురించి. బట్ ఐ జస్ట్ వాంటెడ్, నిన్నటి నుంచి ఇదే ఆలోచన నడుస్తుంది. మీ అందరికీ చెప్పాలనుకున్నా, ఇది నేను యాక్టర్గా చెప్తలేను, విజయ్ దేవరకొండ చెప్తుండు, ఇట్లా మర్చిపోండి, మీ ఒకడు, మీ ఫ్రెండ్ ఒకడు చెప్తుండు అనుకోండి, అట్లనే అర్థం చేసుకోండి. ఏంటంటే నాకేమనిపించిందంటే, మనం అందరం పోతాం. ఇప్పుడు ఈ ఈవెంట్ అయిన తర్వాత నుంచి ఎప్పుడప్పుడు నేనుండను, మీరుండరు, ఏదో రోజు మనం అందరం పోతాం. ఎప్పుడు పోతామో తెలియదు. ఉన్నంతసేపు మనం హ్యాపీగా ఉందాం, పని చేద్దాం, హ్యాపీగా ఉందాం, ప్రేమిద్దాం. టెల్ యువర్ పేరెంట్స్, టెల్ యువర్ ఫ్యామిలీ, టెల్ దెమ్ ఐ లవ్ యూ, స్టే హ్యాపీ, సపోర్ట్ చేయండి. ఒకరినొకరిని తిట్టుకోవడం, గొడవ పడడం, వేసుకోవడం, ఇవి కొంతవరకు అవుతుంటాయి మన లైఫ్లో. కానీ life is so unpredictable. I felt like I want to say I love you to all the people that have done a lot for me. I'm telling you all, everybody watching this, మీరందరూ నాకు ఎంతో సపోర్ట్ చేస్తే ఇంతవరకు వచ్చిన, ఈరోజు I want to tell you all that I love you all for all the support you're giving me. And I'll tell my parents and everyone when I see them, and Bunny Anna, for all that you have done for me, I love you. I don't know when I'll see you and get the opportunity again, but I just thought it's a good time to say thank you to you. Done. Thanks.